బ్రేకింగ్ చూస్తున్నాం. విభజన హామీల అమలు కోసం రాజీనామా బాటలో టీడీపీ వెళ్తున్నట్టుగా సమాచారం. ఇందుకు మార్చి 5 తేదీని డెడ్లైన్గా ప్రకటించింది. వైసీపీ కంటే ముందే రాజీనామాలు చేస్తామని మంత్రి ఆదినారాయణ రెడ్డి స్పష్టం చేశారు. వైసీపీది ఏప్రిల్ 6 అయితే మాది మార్చి 5 డెడ్లైన్ అని ప్రకటించారు. మార్చి 5న కేంద్రం ప్రకటన రావాలని, లేకపోతే అదే రోజు కేంద్రంతో తెగదింపులు చేసుకుంటామని ఆదినారాయణ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. అయితే అంతలోనే ఆదినారాయణ రెడ్డి తన మాటను వెనక్కి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ వ్యాఖ్యలు పూర్తిగా తన వ్యక్తిగతమన్నారు. పార్లమెంటు తిరిగి సమావేశమైన తర్వాత 19 అంశాలపై స్పష్టత రాకపోతే మా మంత్రులు బయటకు వస్తారన్నది తన వ్యక్తిగత అభిప్రాయమని మాట మార్చినట్టుగా కూడా సమాచారం అందుతోంది. విభజన హామీలు అమలు కోసం రాజీనామాలకైనా సిద్ధమని చెప్పేసి ఆదినారాయణ రెడ్డి ప్రకటించారు. మార్చి 5వ తేదీనే తాము రాజీనామా చేస్తాం, బీజేపీతో తెగదింపులు చేసుకుని కేంద్ర ప్రభుత్వంలో ఉన్న తమ మంత్రులు రాజీనామాలు చేస్తారని ఆదినారాయణ రెడ్డి కొద్దిసేపటి క్రితమే ప్రకటించారు. వైసీపీ కంటే ముందే రాజీనామాలు చేస్తామని మంత్రి ఆదినారాయణ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. వైసీపీది ఏప్రిల్ 6 డెడ్లైన్ అయితే మాది మార్చి 5వ తారీఖే. మార్చి 5వ తారీఖు పార్లమెంటు 2వ విడత బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన రోజు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టమైన ప్రకటన రాకపోతే గనక మా ఎంపీలు రాజీనామాలు చేస్తారు, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మంత్రులు కూడా రాజీనామా చేస్తారని ప్రకటించారు. అసలు ఆదినారాయణ రెడ్డి ఎలాంటి కామెంట్స్ చేశారు ఈ రాజీనామాలకు సంబంధించి ఒకసారి మనం చూద్దాం. ప్రత్యేక హోదా కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేంద్రానికి ఏప్రిల్ 6వ తేదీన డెడ్లైన్ విధించి పోరాటానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ కూడా తదనుగుణంగా కౌంటర్ వేసేందుకు సిద్ధమైంది. దీనిపై మనతో మాట్లాడడానికి మంత్రి ఆదినారాయణ రెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, జగన్ ఏప్రిల్ 6వ తేదీ డెడ్లైన్ పెట్టి ఎంపీలతో రాజీనామా చేసి ప్రత్యక్ష పోరాటానికి దిగుతామని చెప్తూ ఉన్నారు. ఈ పరిస్థితుల్లో కేంద్రం నుంచి కూడా మేము కూడా బయటకు వచ్చి, కేంద్ర ప్రభుత్వం నుంచి మేము కూడా బయటకు వచ్చి పోరాటం దిగుతామని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీకు ఒక దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తోంది. దీనిపై అక్కడ జరిగిన విశేషాలేమి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీకు ఏమి చెప్పారు? అసలు ఈరోజు చెప్పినదే కాదు, ఆల్రెడీ ఆ కాన్సెప్ట్ నడుస్తుంది. ప్రభుత్వం పైన మాకు నష్టం జరిగిందని బాధ, నిరసన, గాంధీ స్టాచ్యూ దగ్గర నిరసన కానీ, పార్లమెంట్లో నిరసన కానీ, స్వయంగా కేంద్ర మంత్రి మా యొక్క సుజనా చౌదరి గారు మాట్లాడడం కానీ, దానిపైన విజయసాయిరెడ్డి గారు అబ్జెక్షన్ పెట్టడం కానీ, చివరికి వెంకయ్యనాయుడు అతన్ని మందలించడం కానీ జరిగింది. మా ఉద్దేశాన్ని ఆల్రెడీ బయట పెట్టాము. మాకు మీ విధంగా చేస్తే అతనితో మేము ఆ పార్టీతో ఉండమనే సంకేతం ఆల్రెడీ స్పష్టంగా వచ్చింది. ఈరోజు అదనంగా తీసుకునేది కాదు, ఆల్రెడీ తీసుకునేది కానీ మళ్ళీ స్పష్టంగా ఈ లోపల 5వ తేదీ లోపల చివరిలో మనం చెప్పినారు కాబట్టి పార్లమెంటు చివరి రోజు అది కొలికొచ్చా వస్తుంది అనే ఉద్దేశంతో ఈ యొక్క ఏర్పాటు కోసం ఈరోజు చర్చ జరిగింది. ప్యాకేజీలోని 19 అంశాలు అమలు ఒక్కటి అమలు చేయకపోయినా కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి మీ ఇద్దరు మంత్రులు బయటికి రావడం మాత్రమేనా, లేకుంటే కనుక ఎన్డీఏతో పూర్తిగా తెగదింపులు చేసుకునే అవకాశం కూడా ఏమైనా ఉందా? అది ఆటోమేటిక్గా కేంద్ర మంత్రులు బయటికి రావడం అంటే నా పొత్తు వద్దని జరగడమే ఆ ఉద్దేశం. కాబట్టి మళ్ళీ అదనంగా ఇది సెకండ్, ఇది థర్డ్ ఆటోమేటిక్ స్టెప్. అది అంటే ఇప్పుడు దానికి సంబంధించి ఏదైనా డెడ్లైన్ మీరు కూడా ఏమన్నా ఏర్పాటు చేస్తారు? మార్చి 5 వరకు చూడడం అనేది కారణమేమి, అది మొదటి రోజు. ఈ లోపల కొలికి వస్తుందనే ఉద్దేశంతో చెప్పాము రోజు. రాష్ట్ర ప్రయోజనాల కోసం బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నారు. ఇప్పుడు కేంద్రంలో ఉండేది బీజేపీ, కాంగ్రెస్ రెండు మాత్రమే. కాంగ్రెస్ పార్టీ ఎటు మీ తెలుగుదేశం పార్టీకి వ్యతిరేక పార్టీ, ఇప్పుడు బీజేపీ కూడా వ్యతిరేకమయ్యే పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర అభివృద్ధి ఏ విధంగా సాధ్యమవుతుంది మీరు భావిస్తున్నారు? అసలు ఎవరితో పొత్తు లేకుండా ఎన్నో ప్రభుత్వాలు నడుస్తున్నాయి. మమతా బెనర్జీ ఎవరితో పొత్తుంది? అటు కాంగ్రెస్తో లేదు, ఇండియా లేదు. ఆమె రాజకీయం నడపడం లేదా, లేకుంటే ఆ యొక్క వెస్ట్ బెంగాల్లో ఎలక్షన్ల పరంగా మళ్ళీ రెండోసారి కూడా గెలవలేదా? కాబట్టి ఆ రాష్ట్ర ప్రగతి కోసం మద్దతు ఉండాలి. మన హక్కు అది. కేంద్రం మన వాటా మనకి ఇవ్వాల్సిందే, కోట ఇవ్వాల్సిన దాంట్లో మద్దతు ఉంటే ఎక్కువ వస్తుంది. లేనప్పుడు ఇట్లా చెప్పి తప్పు చేసినప్పుడు ఆ పార్టీలో ఉండడం వల్ల నష్టపోవడం తప్ప మరొకటి కాదని ఈ ఏర్పాటు. ఇంతవరకు పరిశీలిస్తే కనుక బీజేపీ నాయకులు ప్రత్యక్షంగా తెలుగుదేశం ప్రభుత్వాన్ని అయితేనేమి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితేనేమి డైరెక్ట్ టార్గెట్ చేస్తూ విమర్శిస్తూ ఉన్నారు ఆయన వ్యక్తిగత అంశాల మీద కూడా. అయితే ఇంతవరకు చంద్రబాబు నాయుడు పరిశీలిస్తే ప్రతి ఒక్కరిని సర్దుకొని పోండి అని చెప్పేసి తనను తాను తగ్గించుకుంటూ వచ్చిన పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఇప్పుడు రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీ బీజేపీతో ఏ విధంగా ఉండబోయే పరిస్థితి ఉంది? 5వ తేదీ వరకు, చివరి వరకు మన తప్పు లేకుండా ఏదైనా ప్యాకేజీలు అన్ని అంశాలు తీరుస్తారనే ఉద్దేశంతో వెయిట్ చేయడము ఆయన యొక్క రాజకీయ చతురత. అంతవరకు కానప్పుడు ఆటోమేటిక్గా మిగతా కార్యక్రమం జరుగుతుంది. ఇది మంత్రి ఆదిరెడ్డి స్పష్టం చేస్తూ ఉన్నారు.
రాబోయే కాలంలో బీజేపీతో తెగదెంపులు చేసుకునే అవకాశం కూడా ఉందని చెప్పి ఆయన స్పష్టం చేస్తూ ఉన్నారు. ఈ 19 అంశాల్లో అంటే స్పెషల్ ప్యాకేజీలోని 19 అంశాల్లో ఏ ఒక్కటి కూడా అమలు చేయకపోయినా కూడా మొదటగా ఆ ఇద్దరు మంత్రులు కేంద్రం నుంచి బయటకు రావడంతో పాటు బీజేపీతో తెగదెంపులు చేసుకోవడంతో ఉంటుంది, అంతేకాకుండా పోరాటం కూడా ఉంటుందని చెప్పి ఆయన స్పష్టం చేస్తూ ఉన్నాడు. కెమెరామెన్ ఆర్కేతో విజయ్ చంద్రన్, అమరావతి నుంచి. రైట్, టీడీపీ తెగదెంపులు చేసుకుంటుంది బీజేపీతో, కేంద్ర ప్రభుత్వంలోనే మా మంత్రులు కూడా రాజీనామా చేస్తారని ప్రకటించిన కొద్దిసేపటికే చంద్రబాబు ఈ ప్రకటన మీద ఆదినారాయణ రెడ్డి మీద సీరియస్ అయినట్టు మండిపడ్డట్టు సమాచారం అవుతుంది. ఆ తర్వాత మళ్ళీ ఆదినారాయణ రెడ్డి మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. ఆయన ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. పార్లమెంటు మార్చి 5వ తేదీ నాడు మళ్ళీ తిరిగి సమావేశమై లోపల స్పెషల్ ప్యాకేజీలోని 19 అంశాలపైన ఒక కొలికి ఖచ్చితంగా వస్తుందనే అభిప్రాయం మాకందరికీ ఉంది. కాకపోతే బయటికి రావడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. కారణము రాష్ట్ర ప్రజల్లో కూడా ఉంది. రాష్ట్ర ప్రజల్లో కూడా వాళ్ళు ఇంత చెప్పి చేయకపోతే పొరపాటు జరుగుతుందనే ఉద్దేశం ఆటోమేటిక్గా 5వ తేదీ నాడు ఎన్డీఏకి సపోర్ట్ దూరం అవుతుందనే ఉద్దేశం మాది. ఇది జగన్ రెడ్డికి ఆయన ఏప్రిల్ 6వ తేదీ ప్రకటన అనేది ఆయన పర్సనల్ ఉద్దేశం. ఆయన దృష్టిలో పెట్టుకొని మేము టెంప్ట్గా చెప్పే మాట కాదు. మా పరిస్థితులు బట్టి నా వ్యక్తిగతంగా నేను ఒక క్యాల్కులేట్ చేసి చెప్పే మాట. ఈ విధంగా చేస్తే మాకు కూడా పట్టు దొరుకుతుంది. దాంతో అతనికి సంబంధం లేదు. అతను పోయిన సంవత్సరమే చెప్పినాడు. అంటే మేము పోయిన సంవత్సరం మేము ప్రకటన చేయలేదు కదా. 4వసారి బడ్జెట్లో కూడా ఒక కొలికి రాలేదు కాబట్టి ఈసారి ఆ బడ్జెట్లోని మళ్ళీ ప్రొలాంగ్డ్ డిస్కషన్ మార్చి 5 జరుగుతుంది కాబట్టి ఆ రోజు నాడు జరిగితే మేము బయటకు వస్తే బాగుంటుందని నా వ్యక్తిగత అభిప్రాయంగా చెప్పిన. ఇది ఆటోమేటిక్గా జరుగుతుందనే కోరిక కూడా. కారణం ఏమి, ఈ లోపల ఖచ్చితంగా వాళ్ళు కూడా అన్ని అంశాలను పరిశీలన చేసి క్లియర్ కట్గా చేస్తారని. కారణం వెంకయ్య నాయుడు గారు కూడా ఆ రోజు యూనియన్ మినిస్టర్గా ప్యాకేజీకి నేను అన్ని అంశాలు క్లియర్ చేస్తామని 4 చోట్ల వైజాగ్, విజయవాడ, తిరుపతి, అనంతపురం చెప్పిన మాట. కాబట్టి మార్చి 5 అనేది పార్లమెంట్లో స్పష్టంగా కూర్చొని కొలికి వస్తాను. కొలికి రాకుంటే దూరం కావాలనేది నా ఆశ కొద్దీ చెప్పే మాట. ఇది నా సొంత వ్యక్తిగత అభిప్రాయం. ఎందుకు సార్ ఇప్పుడు ఇలా ఇంతకుముందు చెప్పిన దానికి డిఫర్ అవుతున్నారు? ఏం డిఫర్ ఏం కాదు, ఇది నా వ్యక్తిగత అభిప్రాయమే కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మాతో సీఎం గారు మాతో అనే మాట కాదు. ఈ విధంగా జరుగుతుంది అనే విషయం నా డిస్కషన్లో నా సొంత అభిప్రాయంగా భావించి చెప్తున్నాను. అంటే పార్టీ నుంచి మీకు ఒత్తిడి ఏమైనా వచ్చింది? పార్టీ ఇలాంటి విషయాల్లో నువ్వు ఈ స్టేట్మెంట్ విత్డ్రా చేసుకో అని పార్టీ ఎలాంటి డైరెక్షన్ ఇవ్వదు కూడా. పార్టీ ఇవ్వనప్పుడు ఎందుకు పార్టీ ఇవ్వమంటే నేను ఇవ్వలేదు, పార్టీ వద్దంటే నీకు తీసుకోలేదు. ఇది నా ఓన్ అభిప్రాయం. ఇది డెమోక్రసీ వేలో చెప్పిన మాట. రైట్ మధ్య కదా చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పుడు కూడా చెప్తాను కదా, మీరు దాంట్లో మీ రికార్డు తీయండి, దాంట్లో ఉంటుంది కదా రికార్డు. నేనేం చెప్పినా అనేది నేను కాగితంలో రాసి లేదు, మా నోటి మాటే కదా, మీ రికార్డు కదా, మీ రికార్డులో బయటకు తీయండి. కన్నదాంట్లో ఏంటంటే ఇది మీరు పార్టీలో అటెండ్ అయ్యారు కదా కోఆర్డినేషన్ కమిటీలో చర్చ జరిగిన సారాంశాన్ని నేను చెప్పిన. నా వ్యక్తిగత అభిప్రాయం కోడిక నుంచి చెప్పిన మాట.